వైసీపీలో మరో ఎంపీ వికెట్ డౌన్ అయింది. ఇప్పటికే 9 మంది ఎంపీలు తాము వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోమని చెప్పగా మరో ఎంపీ కూడా అదే బాటలో ఉన్నారు. జగన్ కు ఆ విషయం చెప్పడం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఆయన ఎంపీగా ఉండగా వచ్చే ఎన్నికలలో క్రియాశీలక పాత్ర పోషించబోనని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో రానున్న ఎన్నికలలో గెలుపు కష్టమని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల క్రీడ ప్రారంభమవుతున్న తరుణంలో వైసీపీలో ఒక్కో వికెట్ డౌన్ అవుతోంది. సీటు కోరే అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలను డబ్బులు తీసుకొచ్చి ముందు డిపాజిట్ చేయాలని ప్యాలెస్ వర్గాలు షరతు పెట్టడంతో పార్టీలో ఆందోళన ప్రారంభమైంది. ప్రధానంగా ప్రజల్లో అధికార పార్టీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావటం, ప్రభుత్వ నిర్బంధంపై తటస్థులు కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో రానున్న ఎన్నికల్లో గెలుపు కష్టమని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్యాలెస్ వర్గాలు టికెట్ల కోసం ఎమ్మెల్యే అభ్యర్థికి 30 నుంచి 40 కోట్లు, ఎంపీ అభ్యర్థికి 150 నుంచి 180 కోట్లు ముందు డిపాజిట్ చేయాలని షరతు విధిస్తున్నారు. అసలు గెలవటమే కష్టం అనుకుంటున్న తరుణంలో ఈ డిపాజిట్లు ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ షరతులకు తట్టుకోలేక క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుంటున్న అనేక మంది నేతలు పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. నెల్లూరుకు చెందిన ఇరువురు నేతలు ఇప్పటికే తాము పోటీ చేయబోమని ప్యాలెస్ కు సంకేతాలు పంపారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా షరతులకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే 9 మంది ఎంపీలు తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని చెప్పగా ఇందులో ఇరువురు మాత్రం అసెంబ్లీకి పోటీ చేస్తామని ముఖ్యమంత్రికి చెప్పారు. ఇందులో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విశాఖ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా నియమించారు. రాజమండ్రి ఎంపీ భరత్ తనకు రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్ కావాలని చెబుతున్నారు. నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను పోటీ చేయబోనని చెప్పేశారు. ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఇలా అనేక మంది ఎంపీలు వెనక్కి తగ్గుతున్నారు. తాజాగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మరో ఎంపీ కూడా తాను వచ్చే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించలేనని నిర్ణయానికి వచ్చారు. పార్టీ అధికారంలో ఉండి కూడా పెద్దగా ప్రయోజనం లేకపోవడం, తనకు ఎంపీ ఇచ్చినప్పటికీ తానే పార్టీకి నిధులు ఎక్కువ ఖర్చు పెట్టానని మరో నేత వద్ద తన ఆక్రోశం వెళ్లగక్కినట్టు తెలిసింది. తన కుమారుడికి గుంటూరు జిల్లా పొన్నూరు టికెట్ గురించి ప్రస్తావన తెచ్చినప్పటికీ పార్టీ పట్టించుకోలేదనే ఆందోళన ఆయనలో ఉంది. అందువల్లే రానున్న ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించలేనని ఆయన అనుచరుల వద్ద చెప్పినట్లు తెలిసింది. ప్యాలెస్ వర్గాలు మాత్రం రానున్న ఎన్నికల్లో వైనాట్ 175 నుంచి 140 వరకు వస్తాయని దిగివచ్చారు. తన వద్దకు వెళ్లిన వారికి కూడా ముఖ్యమంత్రి 140 సీట్లు వస్తాయని, తన వద్ద సర్వే నివేదికలు ఉన్నాయని కూడా చెబుతున్నట్లు తెలిసింది.